వరంగల్ హైవేకు దగ్గరలో కేవైకేకే టెంపుల్ టూరిజం కారిడార్ ప్లాట్స్. ఇప్పుడే మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. ఇక్కడ శ్రీలంకలో మన వాళ్ళని కలుసుకున్న తర్వాత అదే వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు. శ్రీలంకని పరిపాలించిన లాస్ట్ రాణి కూడా వెంకటరంగమ్మ. శ్రీలంకలో ఉన్నటువంటి ప్రసిద్ధ బౌద్ధ రామాలు అట్లా కోటలు అన్నీ తను కట్టించినవి అనమాట. ఏంటంటే ఓ కొడుక మన నేల తెలంగాణ, మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవల్లో ఎర్రరాళ్ళున్న ఈ సువర్ణ భూమికి వచ్చాం. సో మయన్మార్లో కూడా అంతే. అక్కడ మల్లెపూల దిబ్బ అని ఒక ప్లేస్ ఉంటుంది, అట్లాగే సోరకాయల దిబ్బ అని ఉంటుంది, రామాలయ వీధి. నేను మొన్న కూడా చెప్పాను కదా, 2 weeks బ్యాక్ కూడా శ్రీలంక వెళ్ళేసి వచ్చాను. ప్రతిసారి నాకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, అరే నేను ఏం చేయట్లేదు ఇంకా, అదే బాధ ఉంటుంది అనమాట. డైరెక్టర్స్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళని ఎన్నిసార్లు అడిగాను, సార్ ఇట్లా ఉన్నారు అక్కడ రండి. మయన్మార్ అండ్ దీనికి శ్రీలంక చాలాసార్లు అడిగాను, సార్ మనం వెళ్దాం. పత్రికా ఎడిటర్స్ని అడిగాను, సార్ ఇట్లా ఉన్నారు రండి రండి అని అంటే ఎవరు రాలేదు. తెలుగదేలనన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగుకొండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు జాతి చరిత్ర ఎంతో ఘనమైంది. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్లు గోదావరి, కృష్ణ, తుంగభద్రల సాక్షిగా రూపుదిద్దుకున్న కవిత్వం, సంగీతం, శిల్పకళల ప్రతిభ మంది. మరొక వైపు రాయపురోలు సుబ్బారావు గారు స్మరించినట్లు అమరావతి విశ్వవిద్యాలయాలు, ఓరుగల్లు వీరత్వం, విజయనగర వైభవం నిండిన గొప్ప చరిత్ర మన తెలుగువారిది. అలాంటి ప్రాచీన వైభవాన్ని, మన కళలను, సంస్కృతిని నేటి తరానికి అందిస్తూ ప్రపంచం నలుమూలలా విస్తరించిన తెలుగు సత్తాను, మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని అధ్యయనం చేస్తూ తెలుగు వెలుగులను నలుదిశలా పంచుతున్న డిపి అనురాధతో తెలుగువారి వ్యాప్తిని, మూలాలను తెలుసుకుందాం. హాయ్ అను, వెల్కమ్ టు తెలుగు అడ్డా. థ్యాంక్ యూ శోభ. ఒకప్పుడు మన ఇద్దరం కొలీగ్స్గా చేసాము, ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా బాగుంది నాకు థ్యాంక్ యూ. నేను కూడా అసలు నువ్వు నన్ను పిలుస్తావు అనుకోలేదు, బట్ పిలిచావు. అయ్యో, నువ్వు ఎంతో సాధించి తెలుగు కోసం, తెలుగు వాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తున్నావు ముఖ్యంగా. అట్లాంటప్పుడు అది తప్పకుండా ప్రేక్షకులకు అందించాలని అని అనిపించింది. అంటే మనం ఎక్కడో మన రూట్స్ని, అంటే మన చరిత్రని మనం ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నాం అని అనిపిస్తుంది నాకు. సో మనకు తెలియకుండా పోయినా, మనకు దూరం అయిపోయిన మన చరిత్రని మళ్ళీ మనం అందరం తెలుసుకోవాలి అనేది నా తాపత్రయం అనమాట. దాని గురించి నేను కృషి చేస్తూ ఉన్నాను అంతే. నాకు తెలిసినప్పుడు ఈ ఆలోచన లేదు నీకు. అవును. ఓకే, అంటే ఇప్పుడు సొసైటీ చూస్తే కూడా మనం తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది. మాట్లాడేవాళ్ళు కూడా అన్ని భాషలు అందులో కలిపి మిక్సీ కొట్టి మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడే తెలుగు భాష ఉంటుందా లేదా అనే పరిస్థితులు ఉంటే, ఎక్కడో ఉన్న తెలుగు వాళ్ళ గురించి నువ్వు పరిశోధించి మన వాళ్ళకి అందించాలి అని అనుకోవడం గ్రేట్ నిజంగా. అంటే అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అంటే నాకు ఫస్ట్ నుంచి హిస్టరీ అంటే ఇష్టం, అంటే మన చరిత్ర తెలుసుకోవటం, అట్లాగే ట్రావెలింగ్ అంటే ఇష్టం. అయితే ఒకానొక టైంలో ఒక ఛానల్లో ఇలాగే చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు వాళ్ళు ఒక స్టోరీ చేయడానికే నన్ను శ్రీలంక పంపించారనమాట. అక్కడికి వెళ్ళాక అక్కడ శ్రీలంకలో మన వాళ్ళని కలుసుకున్న తర్వాత అదే వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు. అక్కడ శ్రీలంకలో దాదాపు 30 ఏళ్ళు పరిపాలించిన రాజు ఉన్నాడు. అతను తెలుగువాడు. ఒక జస్ట్ 200 years బ్యాకే అతను అక్కడ పరిపాలించాడు. అంటే 4 తెలుగు రాజులు తెలుగు వాళ్ళే అక్కడ, బట్ వాళ్ళ గురించి మనకు తెలీదు. లాస్ట్ రాణి కూడా, శ్రీలంకని పరిపాలించిన లాస్ట్ రాణి కూడా వెంకటరంగమ్మ. రాజేమో విక్రమరాజసింగే, అతనికి ఇంకో పేరు కన్నస్వామి. సో వీళ్ళ గురించి మనకి ఎందుకు తెలియట్లేదు. ఈ 30 ఏళ్ళు పరిపాలించిన రాజేమో కీర్తిశ్రీ అనేసి శ్రీలంకలో ఉన్నటువంటి ప్రసిద్ధ బౌద్ధ రామాలు అట్లా కోటలు అన్నీ తను కట్టించినవి అనమాట. ఆ కీర్తిశ్రీ గురించి మనకెందుకు తెలియట్లేదు. ఇక్కడ మనం ట్యాంక్ బండ్ చూస్తాం కదా, అందులో తెలుగు సంబంధించిన గొప్ప గొప్ప వాళ్ళందరినీ మనం విగ్రహాలు పెట్టుకున్నాము. మనం ఎందుకు కీర్తిశ్రీని పెట్టుకోలేదు? సో ఎందుకు ఇక్కడ అట్లాగే అక్కడ చాలామంది కొద్దిగా ఆదిమ జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు. ఇంకా ఇప్పటికీ పాములు, కోతులను ఆడిస్తూ ఉంటారు శ్రీలంకలో. యా, ఓకే. సో అక్కడ రాజులు ఉన్నారు, అలాగే కోతులు, ఆదిమ జాతి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఫస్ట్ రాజు కూడా తెలుగువాడే, విజయుడు. శ్రీకాకుళంలోని సింగపురం నుంచి వెళ్ళాడు అనమాట. అతని చరిత్ర అంతా చాలా అద్భుతంగా ఉంటుంది విజయుడి గురించి. సో
మనకు ఫస్ట్ రాజు తెలుగువాడు, లాస్ట్ రాజు తెలుగువాడు. బట్ కాకపోతే మనం శ్రీలంక అనగానే తమిళ్లకు సంబంధించింది అనుకుంటాం. అట్లాగే ఇప్పుడు అక్కడ సింహళ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ తమిళ్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అలా. కానీ అక్కడ తెలుగు రాజులు పరిపాలించినప్పుడు మరి తెలుగు ఎందుకు లేదు అక్కడ? తెలుగు ఉండింది. వాళ్ళేంటి తెలుగుని వాళ్ళు అంటే మదురై నాయకరాజులు వాళ్ళ మాతృభాష తెలుగు, తెలుగు ఉండింది. అట్లాగే తమిళ్ కూడా ఉంది. అట్లాగే సింహళం కూడా వాళ్ళు ప్రోత్సహించారు అనమాట. వాళ్ళు హిందువులైనా కూడా బౌద్ధాన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించారు. అలా ఉండింది. కాకపోతే ఆ తర్వాత జరిగినటువంటి ఈ బ్రిటిష్ పాలన, తర్వాత ఈ బ్రిటిష్ పాలనలో అంతా ఇంగ్లీష్ రావటం, తమిళులు అప్పుడు ఎక్కువగా వెళ్ళటము, అలా అలా అయిపోయి అక్కడ ఇప్పటికీ 20 లక్షల తమిళ జనాభా అని అంటారు. అందులో 6 లక్షలు మన తెలుగు వాళ్ళే అనమాట. అంటే ఈ 6 లక్షలు కూడా కలుపుకొని మేమంతా 20 లక్షల మంది. ఇలా అయితే తెలుగు వాళ్ళని కలిపేసి మద్రాసీలు అంటారు. అలాగే శ్రీలంకలో కూడా తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళలో కలిసిపోయారు అనమాట. అలాగే అయిపోయింది అనమాట. సో వాళ్ళని అక్కడ చూసినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళిన దేశమే శ్రీలంక అనమాట. 2012లో వెళ్ళాను ఫస్ట్ టైం. అప్పుడు అనిపించింది, అరే ఎందుకు మనకు తెలియదు, ఇంత దగ్గర కదా, మనం అసలు అవుట్ రైట్ గా శ్రీలంక అంటే తమిళ అనేసుకుంటాం. నువ్వు వెళ్ళిన టాపిక్ కూడా అదేనా? అంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెళ్ళాను నేను యాక్చువల్గా. సో అప్పుడు నాకు యాక్సిడెంటల్ గా నేను చెప్పాను కదా, పాములు కోతులను ఆడిస్తూ అక్కడ ఒక తెగ ఉంది. వాళ్ళు అంటే జిప్సీస్ అన్నమాట. తిరుగుతా ఒక చోట ఖచ్చితంగా ఉండరు. ప్రతి వారం అటు ఇటు వెళ్తూ ఉంటారు. అది చదివి అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, నాకు ఎప్పుడైతే టీవీ ఛానల్లో ఆ డాక్యుమెంటరీ చేయడానికి పంపించారో అప్పుడు నేను వెళ్ళి అక్కడ బౌద్ధ క్యాండీ అని ఒక ఊరు ఉంటుంది, ప్రసిద్ధ దేవాలయం. అక్కడ దళద మాలిగవ ఆలయం అని ఉంటుంది అనమాట. ఆ దళద మాలిగవలో ఉన్నటువంటి దంతం బుద్ధుడి దంతం అన్నమాట. అది ఆ దంత ధాతుకి వాళ్ళు చాలా పెద్ద కోట కట్టి, అంటే ఆలయాన్ని కట్టి పూజిస్తూ ఉంటారు, మన తిరుపతి లాగా అనమాట. అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి తిరుగుతూ ఉంటే అక్కడ ఆ బుద్ధుడి దంతం అనేది ఇక్కడ శ్రీకాకుళంలోని దంతపురం నుంచి వెళ్ళింది అనమాట. 3rd సెంచరీ బీసీలో ఉంది. ఇప్పుడు సింగపురం అని చెప్పాను కదా, విజయుడు ఫస్ట్ రాజు, ఆ పక్క ఊరే దంతపురం అనమాట. ఈ 2 ఊర్ల నుంచి వెళ్ళిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ శ్రీలంకలో అంతుంది. అదొక పెద్ద కోట. అసలు ఎంతమంది భక్తులు వస్తుంటారు అక్కడికి. అలాంటిదే ఇప్పుడు మన అమరావతిలో కూడా మనకు బుద్ధ ధాతువులు కనిపించాయి. అది పుట్టి మ్యూజియంలో పెట్టాం. ఇప్పుడు ఆ బుద్ధ ధాతువులను తీసి మనం కూడా క్యాండీ లాగా ఒక ఆలయం కడితే ఎంత ఫారిన్ టూరిజం మనకు ఎంత డెవలప్ అవుతుందో అసలు చెప్పడానికి వీల్లేదన్నమాట. సో అది ఆ క్యాండీ వెళ్ళేసి ఆ దంత ధాతువు గురించి నేను తిరుగుతున్నాను యాక్చువల్గా. ఇంకా హిస్టరీ ఏమైనా దొరుకుతుందేమో అనేసి చూస్తే అక్కడ వెంకటరంగమ్మ లాస్ట్ క్వీన్ ఆఫ్ క్యాండీ అని రాస్తుంది. సో నేను వెంటనే ఈవిడ హిస్టరీ కావాలంటే అక్కడ మ్యూజియం ఉంది పైన, అక్కడికి వెళ్తే వాళ్ళు తెలుగు వాళ్ళని వడగర్లు అని అంటారు. అంటే ఉత్తరం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ మాతృభాష తెలుగు. ఇలా 200 years 4 రాజులు తెలుగు వాళ్ళు. అంటే శ్రీలంక రాజులు ఏంటంటే వాళ్ళకి సంతానం యాక్చువల్గా వాళ్ళు మదురై తంజావూరు నుంచి రాకుమారులు తెచ్చుకుని పెళ్లి చేసుకునేవాళ్ళు అన్నమాట. పట్టమహేషులు వీళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు కలగకపోతే ఆ మహారాణి వాళ్ళ తమ్ముడు రాజు అయ్యేవాడు ఆటోమేటిక్గా. అదొక శాసనం ఉంది అక్కడ. సో అట్లా మన తెలుగు రాజులు 4 అయ్యారు అలా. సో అది అప్పుడు అనిపించింది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో, శ్రీలంకలోనే ఇంత ఉంది, ఇంకా పక్క దేశాల్లో ఎలా ఉందో అనేసి అలా నా దృష్టి పక్క దేశాల మీద ప్రారంభమైంది. నీ అన్వేషణ అనేది అక్కడ నీకు ఇంట్రెస్ట్ పుట్టింది వాళ్ళని. తర్వాత నువ్వు అక్కడ ఆ లింక్ వెతుక్కుంటూ మళ్ళీ ఇండియాలో మన శ్రీకాకుళం వైపు కూడా వెళ్ళావా? శ్రీకాకుళం వెళ్ళాను కానీ అక్కడ ఏమీ లేదు. చిన్న బౌద్ధ స్తూపం అయితే ఉంది కానీ అంతకు మించి ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు అంటే 2012 నుంచి ఇప్పుడు ఎంత 26 కదా, ఆ విజయుడిది స్టాచ్యూ పెట్టాలి అని ట్రై చేస్తున్నా, అది అవ్వట్లేదు నాకు ఇంకా. అంటే ఇక్కడ అసలు ఆనవాళ్ళు కూడా లేవా? ఏమీ లేవు. ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అసలు. అంటే రాశారు దీర్ఘశ్రీ విజయభాస్కర్ గారు వీరకళింగం అని ఒక పుస్తకం నవల తెచ్చారు. అందులో ఆయన రాశారు. ఆయన ఏం చేశారంటే విజయుడు ఇక్కడ వాడు అని చెప్తూ విజయుడు అమ్మ పేరు సింహళ, అదే పేరు ఏన్షియంట్ నేమ్ ఆఫ్ శ్రీలంక అని కూడా రాశారు అలా. సో అక్కడి చరిత్రకారులు కూడా రాసుకున్నారు. ఒక అతను అజయ్ సింహ అనే ఒక అతను ఫైండింగ్ సింహ బాహు అని ఒక పుస్తకం రాశారు. అందులో అసలు సింహ బాహు అంటే విజయుడు వాళ్ళ నాన్న అనమాట. అతనిది ఎక్కడ ఏ ఊరు అనేసి మొత్తం ఇండియా అంతా తిరిగి
ఈ సింగపురం వచ్చి ఇదే అతన్ని ఊరు అనేసి అన్నయ్యలను తాకి ఆయన ముద్దు పెట్టుకుని వెళ్ళారు. అదంతా కూడా పుస్తకం రాశారు. వెరీ గుడ్. అది కూడా మన వాళ్ళకి ఎవరికీ తెలియదు. అవన్నీ నేను ఎప్పటి నుంచో చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇలాగ వివిధ వేదికల మీద. అది ఎప్పటికో ఒకసారి మన వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పటికైనా నేను సింగపురంలో విజయుడి స్టాచ్యూ ఒకటి పెట్టాలి. అంటే విజయుడు పెయింటింగ్ అజంతా గుహల్లో ఉందన్నమాట. విజయుడు రాజు అయ్యే క్రమం అంతా కూడా వాళ్ళు అజంతా గుహల్లో గీసి పెట్టారు. అదొక్కటే ఇప్పుడు అంటే 2500 years బ్యాక్ స్టోరీ అన్నమాట. అది విజయుడు అనేది బుద్ధుడు కాంటెంపరీ తను. సో అతని గురించి అక్కడ కూడా లేదు. ఈవెన్ శ్రీలంకలో కూడా విజయుడు స్టాచ్యూ లాంటిది ఏం లేదు. అక్కడ నీకు ఇంట్రెస్ట్ వాళ్ళని చూశాక ఇంకా దీన్ని మరింతగా శోధించాలి అని ఒక ఇంట్రెస్ట్ మొదలైంది నీకు. అప్పుడు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళావు? యాక్చువల్గా 2 పాయింట్స్ ఉన్నాయి. నేను చేసేది ఏంటంటే ఒక అన్వేషణ. ఈ అన్వేషణ ఏంటంటే ఫస్ట్ మైగ్రేషన్స్, అంటే క్రీస్తు తొలినాళ్ళలో జరిగినటువంటి మైగ్రేషన్స్. నెక్స్ట్ సెకండ్ ఏంటి బ్రిటిష్ పీరియడ్ మైగ్రేషన్స్. ఈ బ్రిటిష్ పీరియడ్ మైగ్రేషన్స్ గురించి చెప్పాను కదా, శ్రీలంకలో 6 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళని కలిసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఉన్నారు బ్రిటిష్ పీరియడ్లో. ఎక్కడెక్కడ వెళ్ళారు అంటే మయన్మార్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, మారిషస్ వెళ్ళారు, ఇలా ఉన్నాయి. సో నాకేంటంటే నేను మయన్మార్ అంటే దగ్గరే ఉంది కదా, సో మయన్మార్ చూద్దాం అనేసి అనుకున్నాను అనమాట. అక్కడ మయన్మార్ వెళ్తే అక్కడ ఇంకో అద్భుతం దొరికింది నాకు. మయన్మార్ మనకు మామూలుగా మనకు తెలంగాణ అనేది ఏంటి ఎప్పుడు అంటే ఈ తెల్లాపూర్ శాసనం 12th century అప్పటి నుంచే తెలంగాణ అని ఉంది అనుకుంటాం కదా. కాకపోతే మయన్మార్ని పరిపాలించిన అంటే సౌత్ మయన్మార్ని పరిపాలించిన తొలి రాజులు తలైంగులు అని అంటారు అనమాట. వాళ్ళ దగ్గర ఒక జోలపాట దొరికింది. ఏంటంటే, ఓ కొడుక మన నేల తెలంగాణ, మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవల్లో ఎర్రరాళ్ళున్న ఈ సువర్ణ భూమికి వచ్చాం. ఓకే, అది ఒక జోలపాట మౌఖికంగా ఉంది. అది అక్కడ పాడుతూ ఉంటారా? పాడడం కాదు, వాళ్ళు వినిపించారు. ఇట్లా మా చరిత్ర గ్రంథాల్లో ఈ పాట ఉంది అని నాకు వినిపించారు. అదొక తెగ తలైంగులు అని అంటాం కానీ వాళ్ళని ఇప్పుడు మో అంటుంటారు అనమాట. మో మన్ జాతిలు అని అంటారు. సో వాళ్ళని కలిసినప్పుడు అలా వాళ్ళ పద్ధతులు కూడా మనలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళు 10 రోజులు చేస్తారు. ఇక అట్లాగే ఆడవాళ్ళకి పొడుగు జడ ఉంటుంది. వాళ్ళు అంటారు మేము బర్మీస్ కాదు, మేము చైనీస్ కాదు, మేము సెపరేట్ అని అంటారు. ప్రత్యేకమైన జాతి మాది అని అంటారు. వాళ్ళు కూడా దట్టమైన మీస కట్టు ఉంటుంది. పోలికలు చూస్తే మనకు అలా అనిపిస్తుంది. పొడుగు జడ ఉంటుంది అనమాట, చాలా పొడుగు జడ ఉంటుంది ఆడపిల్లలకి. వాళ్ళు తెలుగు మాట్లాడరు కానీ ఆ పాట మాత్రం తెలుగులో ఉంటుంది. తెలుగులో ఉండదు, మో భాషలో ఉంది. కాకపోతే తెలంగాణ అనే పదం మాత్రం అది అలాగే ఉంది. వాళ్ళు ఏంటంటే 5th century నుంచి 11th century వరకు వాళ్ళు పరిపాలించారు. 5th centuryలోనే అక్కడ రాజులు అయ్యారు. అంటే అంతకు 100-200 ఏళ్ల క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళుండాలి. సో ఇక్కడ ఏంటంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు ఆ పీరియడ్లో కొద్దిగా గ్యాప్లో ఏమన్నా వెళ్ళారేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఓ రాజా మన రాజుకు అదృష్టం, ఓ కొడుక మన రాజుకు అదృష్టం బాగాలేకపోతే యుద్ధంలో ఓడిపోతే పడవల్లో ఎర్రరాళ్ళున్న సువర్ణ భూమి కూడా బర్మా అంటారు. ఎర్రరాళ్ళు కూడా అక్కడ ఎక్కువ, ఇప్పటికి కూడా రూబీస్ చాలా ఇది. సో అంత జాగ్రఫికల్ గా చూసినా కరెక్ట్ గా ఉంది. సో వాళ్ళని అడిగా తెలంగాణ ఎక్కడ అని తెలుసా మీకు అంటే తెలీదు అని అన్నారు. సో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్కి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాను. అది మోస్ట్లీ త్వరలో అవ్వచ్చు. అలా వాళ్ళు తెలుగు అనగానే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ తెలిసిందా? ఏం తెలియలేదు. కాకపోతే తెలంగాణ అని చెప్తే మాత్రం వాళ్ళకు ఒకలాంటి మనం అనే ఫీలింగ్ వచ్చింది. సో నన్ను చాలా దగ్గరగా చూస్తారు. తర్వాత నాకు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా బాగా నేత ఎక్కువ అనమాట. వాళ్ళది కాస్ట్లీయెస్ట్, వాళ్ళు నేసేది సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం చాలా కాస్ట్లీ అనమాట. మన నేతకి అంత పట్టు దారాలతో చేస్తారు. వాళ్ళు ఒకటి తెచ్చి ఇచ్చారు నాకు. అంటే వాళ్ళందరూ లుంగిల్ లాంటివి కట్టుకుంటూ ఉంటారు ఆ దేశంలో, థాయిలాండ్ లో. సో అలాంటిది ఒకటి తెచ్చి ఇచ్చారనమాట నాకు. సో సెకండ్ శ్రీలంక టు బర్మాలో మరి కాస్త దొరికింది నీకు. అంటే ఇలా వెళ్ళి వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఇక్కడ సోర్సులు చూసుకుంటూ అట్లా ఏమన్నా ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ అలా చేసుకుంటావా? అవును, అలాగే చేస్తుంటాను. ఇక్కడ బర్మాలో
యాక్చువల్ నేను వెళ్ళింది బ్రిటిష్ పీరియడ్ మైగ్రేషన్స్ వాళ్ళ గురించి. వాళ్ళు అక్కడ ఎక్కువ విశాఖపట్నం, విజయనగరం ఆ జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళ, శ్రీకాకుళం. ఉమ్. వాళ్ళు ఇప్పటికీ కూడా పోలేరమ్మ తల్లి, ఇంకా వాళ్ళ పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. నూకాలమ్మ తల్లి, ఓకే. నూకాలమ్మ ఎక్కువ టెంపుల్స్ అనమాట, చిన్న చిన్న గుళ్ళు. శుక్రవారం వాళ్ళు ఎవరో చెప్పినట్టు అదే. యాక్చువల్గా 200 years బ్యాక్ వెళ్ళారు వాళ్ళు అక్కడికి. అవును. అంటే ఇప్పుడు ఉండేది 4th 5th జనరేషన్ వాళ్ళు. Correct. ప్రతి శుక్రవారం మొక్కాలకి పసుపు పూసుకుంటారు, కాళ్ళకి పసుపు పూసుకుంటారు, తలస్నానాలు చేస్తారు. ప్లస్ తెలుగే మాట్లాడతారు. ఓకే. సో ఇళ్లలో వాళ్ళకి ఏంటంటే ఇంట్లో తెలుగు పేరు ఉంటది, బయట బర్మీస్ పేరు ఉంటది. ఇప్పటికీ తెలుగు కాపాడుకుంటున్నారు, తెలుగు పద్ధతులు. మనం ఇప్పటికి శ్రావణ మాసం వస్తుంది కదా, అక్కడ శ్రావణ శుక్రవారాల్లో వ్రతాలు చేస్తారు. అదేలే కల్చరల్ అలా ఉండిపోయింది వాళ్ళ Culture దగ్గర. అలాగే వాళ్ళు మర్చిపోలేదు. సో నేనేమంటానంటే ఇప్పుడు అలాగే శ్రీలంకలో కూడా అంతే. ఆ తెలుగు వాళ్ళు ఉన్న పాములు కోతులు ఆడిస్తూ ఉంటారు. ఇప్పటికీ వాళ్ళంతా తెలుగు మాట్లాడతారు. నేను రీసెంట్గా మొన్న కూడా వెళ్ళా, లాస్ట్ 2 weeks బ్యాక్. అప్పుడు కూడా నన్ను ఒక ఆయన వచ్చి తోబుట్టు అని అంటున్నాడు. నాకు అర్థం కాలేదు ఫస్ట్. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే తోబుట్టు అని అంటున్నాడు. పిలవడమే అట్లా ఆ పిలుపు. అక్క చెల్లి లేకపోతే ఇట్లా అట్లా ఏదైనా వాళ్ళ పిలుస్తారు కదా. తోబుట్టు అనేది వాళ్ళని చూడలేదు, వాళ్ళు నాకు బంధువులు కాదు, కానీ వాళ్ళు ఎక్కడ పోయినా కూడా అంత ఆప్యాయత అన్నమాట. అంటే ఒక తెలుగు తల్లి, తెలుగు ప్రేమ, మనం అంతా ఒకటే జాతి. ఇప్పుడు ఈవెన్ వాళ్ళు తమిళ్ మాట్లాడుతూ ఉన్నా కూడా, తెలుగు కంప్లీట్గా మర్చిపోయినా కూడా, శ్రీలంకలో వాళ్ళు నన్ను వచ్చి ఎంతో గౌరవంగా మాకంత సన్మానం చేసి, ఒక 100 మంది వచ్చారు సభకి. ఆ రోజు సభకి 100 మంది వచ్చి మమ్మల్ని అందరినీ చూసి, కానీ వాళ్ళు ఎవ్వరూ తెలుగు మాట్లాడట్లేదు, అంతా తమిళే మాట్లాడుతున్నారు. కానీ తెలుగు మీద అభిమానం ఉంది, తెలుగు సంస్కృతి వాళ్ళు పాటిస్తున్నారు. సో మయన్మార్లో కూడా అంతే. అక్కడ మల్లెపూల దిబ్బ అని ఒక ప్లేస్ ఉంటుంది, అట్లాగే సోరకాయల దిబ్బ అని ఉంటుంది, రామాలయ వీధి. అవునా? కంప్లీట్. అక్కడ మౌల్వీన్ అని ఒక ఊరు ఉంటుంది, దాన్ని కంప్లీట్ గా ఏమంటారంటే మినీ ఆంధ్ర అని అంటారు. ఓకే. అట్లాగే బై అని ఒక ఊరు ఉంటుంది, ఒక ఏమంటారు, ఒక ద్వీపకల్పం అన్నమాట, చాలా దూరం ఉంటుంది. అక్కడికి వెళ్తే ప్రతి 10 మందిలో 7 మంది తెలుగు వాళ్ళే. ఓకే. అక్కడ నాయుడు హోటల్ అని కూడా ఉంది, 4వ తరం నడిపిస్తున్నారు. ఇంకా దోశలు వేస్తారు అక్కడ, దోశలు ఇడ్లీలు. ఈ చైనీస్ వాళ్ళందరూ వచ్చి తింటా ఉంటారు అట్ని. సో వీళ్ళని అంటే నేనేమంటానంటే, ఇప్పుడు తెలుగు వాళ్ళం అంటే మన 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళేనా, లేక పక్క రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళేనా, లేక ఇలా పక్క దేశాలకి 200 ఏళ్ళ క్రితం 300 ఏళ్ళ క్రితం వెళ్ళిన 1000 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళు కూడా మనకు తెలుగు వాళ్ళు కారా? వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కదా. మనం ఎందుకు తెలుగు అనగానే మన 2 రాష్ట్రాలే చూస్తాం. మనం అంటే బర్డ్స్ వ్యూలో చూడాలి కదా, చూస్తే ఇదంతా మనదే. అవును. సో మనం ఎందుకు మన చరిత్రను మర్చిపోతున్నాం, మన మూలాలను మర్చిపోతున్నాం? అంటే ఒకప్పుడు చూస్తే విశ్వనాథ లాంటి వారి కవులు వాళ్ళు మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, పాలించారు, అవన్నీ వాళ్ళ రచనల్లో కనిపిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ మెల్లిమెల్లిగా అవన్నీ మరుగున పడిపోయాయి కదా. అదే కదా. ఇప్పుడు నువ్వు అంటే అక్కడ తెలుగు సాహిత్యం అట్లాంటిది కూడా ఏమన్నా ఉందా? సాహిత్యం అంటే ఏమీ లేదు. వాళ్ళు 100 ఏళ్ల క్రితం కూడా రాశారు, బట్ ఇప్పుడు ఎవరు రాయట్లేదు. ఇప్పుడు చిన్న చిన్న పద్యాలు, పాటలు అలాంటివి పాడడమే. అంటే ఈ తెలుగు యూనివర్సిటీ ద్వారా అలా వెళ్ళి కాస్త నేర్పిస్తున్నారు తెలుగుని, దానివల్ల కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు అంతే. సో నీ ప్లాన్ ఎట్లా చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు ఓకే, ఫస్ట్ నువ్వు శ్రీలంక వెళ్ళావు, అక్కడ నీకు ఒకటి దొరికింది పాయింట్, దాన్ని బట్టి మయన్మార్ వెళ్ళావు, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్లానింగ్ ఎట్లా జరుగుతుంది? తర్వాత అంటే నాకు అన్ని లింక్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మయన్మార్లో నాకు తలైంగులు అనే వాళ్ళు దొరికారు, ఒక జాతి. సో వాళ్ళని చూస్తే వాళ్ళని స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు మో అని అంటున్నారు. ప్రెసెంట్ మో అనమాట, ఎంబోఎన్ అని ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చూస్తే థాయిలాండ్లో ఫస్ట్ రూలర్స్ కూడా మో వాళ్ళే. ఓహో. సో అక్కడ ఒక రాణి దొరికింది నాకు, ఫస్ట్ స్థాపించింది రాజ్యాన్ని, చామదేవి అంటారు ఆమెని. ఆమెకు ఇంకో పేరు చెన్నమ్మదేవి, చిన్నదేవి. ఆ 2 తెలుగు పేర్లు కనిపిస్తున్నాయి కదా. మన కృష్ణదేవరాయల భార్య పేరు కూడా అదే కదా, చిన్నదేవి. ఈమె పేరు 7th century ఈమె రాణి అనమాట అక్కడ థాయిలాండ్ లో. ఆమె ద్వారానే నాగరికత వెళ్ళింది, బౌద్ధాన్ని తీసుకెళ్ళింది, ఇంకా నేత, అన్ని భాష, లిపి అన్ని ఈవిడ ద్వారానే అక్కడికి వెళ్ళాయి. ఈవిడ ఎవరు అని అంటే
అప్పట్లో 7th సెంచరీ ముందరంతా ఇప్పుడు నేను చెప్పాను కదా మయన్మార్లో మన్ రాజులు ఉన్నారు. ఆ మన్ రాజుల ప్రాంతమే ఆవిడదన్నమాట. ఆవిడ అక్కడి నుంచి అటు వెళ్ళింది. థాయిలాండ్లో ఇప్పుడు ఆ ప్రదేశం థాయిలాండ్లో ఉంది. కానీ వాళ్ళప్పటికీ వాళ్ళు ఏమంటారంటే థాయిలాండ్ ఫస్ట్ అని ఆమె పేరే చెప్తారు, చామదేవి. సో నాకు షాక్ అయింది యాక్చువల్గా, ఇదేంటి థాయిలాండ్ చాలా దూరం కదా మనకి. అవును. అలాంటి థాయిలాండ్లో కూడా ఫస్ట్ అని మనదే ఆవిడే చామదేవి. ఆవిడని చూడాలి. ఆవిడ 89 years బతికింది అనమాట. ఆవిడకి 2 కొడుకులు ఉన్నారు. ఒకటిని లంపూన్ అనేసి, ఒకటి లంపాంగ్ అనేసి. లంపూన్లో ఆవిడ సమాధి కూడా ఉంది. సో లంపాంగ్ని కెలంగన్ అనేవాళ్ళు పూర్వకాలంలో. కెలంగన్ అంటే మన కళింగ లాగా. కళింగ. సో ఇంత ఇది ఉంది కదా అనేసి అటు వెళ్ళాను నేను. థాయిలాండ్ వెళితే అసలు షాక్. ఆవిడది థాయిలాండ్లో చామదేవి లంపూన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. బ్యాంకాక్ నుంచి 1 night ట్రావెల్ అనమాట. ఫ్లైట్లో అయితే 1 hourలో వెళ్ళిపోవచ్చు, ట్రైన్ అయితే 1 night ట్రావెల్. సో అక్కడ మెమోరియల్ పార్క్ అని ఉంది. అటు వెళ్తే ఆమెను చూడగానే స్టాచ్యూ నాకు చాలా ఇదైపోయింది, షాక్ అయిపోయాను. ఆమె చీరకట్టులో ఉందన్నమాట. ఇలాగ మనలాగే ఎడమ పక్కే పైటేసుకొని ఉంది. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అగరబత్తులు, మామూలుగా ఏమనుకుంటాం మనం గుడికి పార్క్ అనమాట. మనం ఏమనుకుంటాం ఊరికే వెళ్ళేసి వస్తాం కదా ఇక్కడ. కానీ అక్కడ అందరూ పండ్లు పూలు రకరకాలవి అసలు తీసుకొచ్చేసేసి చాలా అలా కూర్చొని ఒక జంట ఇలా ఫుల్ పూల తీసుకొచ్చి దాని నిండా పండ్లు ఉన్నాయి అలా పెట్టేసేసి అగరబత్తులు వెలిగిస్తూ ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. చూస్తున్నారు. నేను చూస్తున్న వాళ్ళని ఎంతసేపు చేస్తున్నారు. తర్వాత కాసేపటికి ఆవిడ కంట్లో నుంచి ఇలా నీళ్ళు గారిపోతున్నాయి. అంటే చిన్న వయసు యంగ్ కపుల్ అనమాట. సో అతను తర్వాత అతని కళ్ళల్లో ఎంచుకుని నాకు అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి. పక్కన ఒక అతను వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా థాయి ట్రెడిషనల్ డ్రెస్లో, వాళ్ళు కూడా లొంగిల్ లాంటివి కట్టుకుంటారు. ఒకతను ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాడు. వాళ్ళు ఏంటంటే థాయిలాండ్లో కూడా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడరు. సో భాష మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చాడు అతను. ఆయనకి ఏమైనా ఇంగ్లీష్ వస్తుంది అనేసి వెళ్ళేసేసి ఏంటి అని అడిగాను అనమాట. అంటే ఆమె చామదేవి యాక్చువల్గా 7th century ఎప్పటిదో. కాకపోతే మాకేంటంటే ఆమె చాలా పెద్ద దేవత అని, బుద్ధుడి తర్వాత అంత గొప్ప దేవత అనుకుంటాము. మాకే కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆవిడకే ప్రార్థిస్తాము. సో మోస్ట్లీ ఈ కప్పులు వచ్చేసి ఏదో పిల్లలు కావాలి అని బాధ చెప్పుకొని, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళేమో ఎగ్జామ్స్ అప్పుడు వచ్చి మొక్కుతారంట, జాబ్ కావాలంటే కూడా మొక్కుతారంట, అలా అన్నమాట. సో చామదేవి తర్వాత అక్కడ చామదేవి సమాధి కూడా ఉంది అంటే అక్కడ కూడా వెళ్ళాను నేను. అది ఆమె లైఫ్ అంతా కూడా పెయింటింగ్స్లో ఉంది. ఎక్కడ చూసినా కూడా అసలు అద్భుతం. దాంట్లో కూడా మన కల్చర్ అదంతా బాగా కల్చర్ ఉంది, అలాగే కనిపించింది అలా. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి జస్ట్ ఈవిడ చామ పేరు థాయి పేరు లాగా లేదు కదా చామదేవి అంటే, అవును అది ఇండియన్ పేరు అని అంటారు, అంతేగాని అంతకుముందు చెప్పరు, తెలీదు. సో నేనేమంటానంటే ఇప్పుడు మన చరిత్ర ఉంది, మనం ఇక్కడ చరిత్ర కాదు, ఇలాగే వెళ్ళి మయన్మార్ వెళ్ళేసేసి, శ్రీలంక వెళ్ళేసేసి, థాయిలాండ్ వెళ్ళేసేసి ఏమిటి వీళ్ళెవరు, ఎక్కడ వాళ్ళు, వీళ్ళకి మనకున్న సంబంధం ఏమిటి, అది ప్రాపర్గా స్టడీ చేయాలి అనేసి నేను అంటున్నాను. నేనేంటంటే ఒక జర్నలిస్ట్గా వెళుతున్నాను, అది నా ఇష్టం కొద్దీ నా ప్యాషన్తో నేను వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నాను. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. అప్పుడు కాదు మరి నువ్వు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఇలా ఉంది, సో గవర్నమెంట్ తరఫున ఇది ఒక ప్రాజెక్ట్ లాగా టేకప్ చేయాలి అని ఏదైనా ప్రయత్నించావా? గవర్నమెంట్తో అయితే నేను ఇక్కడ ప్రయత్నించలేదు. కానీ నేను ఆర్టికల్స్ రాశాను, ఎడిట్ పేజీలో ప్రతి దేశం గురించి ఆర్టికల్ రాశాను. సో వెళ్ళి వచ్చిన వెంటనే నువ్వు దాన్ని ఇలా డాక్యుమెంట్ లాగా మొత్తం రాసేస్తున్నాను. అంటే ఎక్కడికక్కడ మళ్ళీ వీడియోలు తీసుకోవడం అదంతా ఉంటుందా? వీడియోలు కూడా తీస్తాను, వాళ్ళతో తెలుగు మాట్లాడే వాళ్ళతో మాట్లాడించి అన్నీ ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉంటాయి, అవన్నీ చేస్తాను. బట్ ఎక్కడి నుంచి స్పందన రావట్లేదు పెద్దగా. నేనేమంటున్నానంటే ఇది ఒక మంచి చేయాల్సిన పని కాదు. మనం ఒక సమూహంగా కొంతమంది కలిసి తెలుగు అకాడమీలు కానీ, తెలుగు యూనివర్సిటీస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ మన చరిత్రను తవ్వుదాం అవును అనేసి అనుకోవాలి అని నా తపన అనమాట. ఇక్కడన్నా తెలుగుకే చేయడం కష్టంగా ఉందంటారా? అంటే ఇక్కడ ఒకటి ఉంది, మనం ఏంటంటే తెలుగు అంటే భాష అనుకుంటున్నాం, నేనేమో జాతి అంటున్నా అనమాట. ఓకే,
తెలుగు మనం జాతి, భాషను culture. బతికించుకోవడం అనేది ఓకే, అదొక ఆస్పెక్ట్. నేను అనేది ఏంటంటే తెలుగు జాతి, ఇది జాతి ఏంటి, ఇది ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడికి ఉంది? వెళ్ళింది, ఎక్కడెక్కడ దీని రూట్స్ వెళ్ళాయి. సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే మరి ఇదే అంశంతో నువ్వు ఎవరన్నా పెద్ద పెద్ద ప్రొఫెసర్లను కానీ తెలుగు మీద కానీ తెలుగు జాతి మీద కానీ పరిశోధిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఆంథ్రోపాలజీ వాళ్ళని కలిసి ఎవరి దగ్గరన్నా ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసావా? అవును అని అంటారు వాళ్ళు కూడా సింపుల్ గా, అవునండి చాలా చెయ్యాలి అని అంటారు. అంతకు మించి వేరే ఏం ఉండదు. అంతేగాని ప్రభుత్వం అంటే నువ్వు కూడా డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని అప్రోచ్ నేను కూడా అప్రోచ్ అవ్వలేదు. అంటే ఒక ఇలా చేస్తే బాగుంటుంది అని అయితే నీకు ఉంది? నాకుంది చాలా. ప్రభుత్వం ఎవరైనా సంస్థల వాళ్ళు తెలుగు కోసం కృషి చేసే వాళ్ళు పూనుకుని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి ఒక వేదిక మీదకి తెస్తే బాగుంటుందని నాకుంది. అంటే నేనేమంటున్నా అంటే తెలుగు వాళ్ళని అని కాదు, తెలుగు జాతి పాతకాలం వాళ్ళని కూడా, ఫస్ట్ మైగ్రేషన్స్ కూడా. ఇప్పుడు ఈ చామదేవి గాని మన వాళ్ళ విజయుడు గాని అంటే ఫస్ట్ సెంచరీస్ లో వెళ్ళారు కదా. విజయుడు ఫస్ట్ సెంచరీ, అంటే 5th century BC అతను. అట్లాగే థాయిలాండ్ లో చామదేవి, అట్లాగే ఇక్కడ మయన్మార్ లో ఒకలప్ప అని ఒకడు ఉన్నాడు రాజు, మగాడు అని ఒక రాజు ఉన్నాడు. ఇప్పుడు ఈ చామదేవి తర్వాత పాలించిన వాళ్ళు ఎవరు తెలుసా? గుత్తరాజు, సన్నరాజు, ఇలా అన్నమాట. తెలుగు పేర్లే, అన్ని తెలుగు పేర్లే దాదాపుగా. వియత్నాం లో కూడా ఒక రాజు ఉన్నాడు, వియత్నాం భద్రవర్మ వాడి పేరు. ఇండోనేషియాలో సన్నరాజు, బర్మా మీదుగా థాయిలాండ్ కి వచ్చాం, థాయిలాండ్ నుంచి వియత్నాం వెళ్ళాను, మలేషియా వెళ్ళాను. సో ఓకే, వియత్నాంకి వెళ్దాం ప్రస్తుతం. సో వియత్నాంలో అంటే వియత్నాంకి లింక్ నీకు ఇక్కడ దొరికింది, థాయిలాండ్ లో దొరికింది. వియత్నాం లింక్ ఎక్కడ దొరకలేదు నాకు యాక్చువల్ గా. సో నేను ఆ మో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అంటే మో జాతి వాళ్లే కదా ఇప్పుడు థాయిలాండ్ లో, మయన్మార్ లో ఉండేది. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని చూస్తుంటే నాకు చాలా ఆసక్తికరంగా కనిపించింది వియత్నాం అనమాట. వియత్నాంలో 5th century నుంచి పరిపాలించిన రాజుల పేరు చాంప్స్ అంటారు వాళ్ళని. చెంపా డైనాసిటీ అనమాట. చెంపా తెలుగు పేరులాగా ఉంది, సంస్కృత పేరులాగా ఉంది, ఏంటి అని వాళ్ళ హిస్టరీ చదవడం స్టార్ట్ చేస్తే అక్కడ ఏంటి, వియత్నాంలో వియత్నాం నేషనల్ మ్యూజియం వెళ్ళానమాట. మ్యూజియం వెళితే అక్కడ ఒక బుద్ధ స్టాచ్యూ కనిపించింది. అదేంటంటే అచ్చం మన ఇప్పుడు నాగార్జున కొండకెళ్తే ఒక బుద్ధుడు స్టాచ్యూ ఉంటుందా, అదే అనమాట సేమ్. దాని కింద అమరావతి స్టాచ్యూ, అమరావతి స్టైల్ ఆఫ్ బుద్ధ అని రాస్తుంది. సో దాన్ని అమరావతి బుద్ధ అని అంటారు వాళ్ళు అక్కడ. సో బుద్ధుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, మన అమరావతి బుద్ధుడు లాంటి బుద్ధుడు ఇక్కడ ఎందుకున్నాడు అంటే అప్పుడు చెంపా డైనాసిటీ వాళ్ళ గురించి తెలిసింది. సో వాళ్ళెవరు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి స్టడీ చేస్తుంటే తెలిసింది ఏంటంటే చెంపా డైనాసిటీలో ఫస్ట్ రాజు భద్రవర్మ. ఓకే, భద్రవర్మ. అక్కడ దొరికినటువంటి ఫస్ట్ శాసనం ఓకాన్ శాసనం అండి. ఆ ఓకాన్ శాసనం మన నాగార్జున కొండలో లిపిలాగా ఉందన్నమాట. సేమ్ రెండు కూడా స్టార్టింగ్ లో అట్లాగే ఉంది, ఎండింగ్ కూడా అలాగే ఉంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాగార్జున కొండ ఇక్ష్వాకు లిపిలాగా ఉందన్నమాట. అట్లాగే వాళ్ళది టెంపుల్ కూడా భద్రవర్మ టెంపుల్ భద్రేశ్వర ఆలయం అని అంటారు. నాగార్జున కొండలో అంటే మొత్తం ఇండియాలో ఇప్పటికి కూడా ఏసే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏన్షియంట్ టెంపుల్, అంటే ఇటుకలతో నిర్మించినటువంటి ఒకటి ఏన్షియంట్ టెంపుల్ అనేది పుష్పభద్రేశ్వర టెంపుల్. అది నాగార్జున కొండలో ఉండేది, తర్వాత పోయింది, లేదు అఫ్ కోర్స్. సో ఆ పుష్పభద్రేశ్వర టెంపుల్ ఇక్కడ నాగార్జున కొండలో 2nd century, 5th centuryలో భద్రేశ్వర టెంపుల్. వీళ్ళిద్దరి శాసనాలు కూడా ఒకటేలాగా ఉన్నాయి, లిపులు ఒకటేలాగా ఉన్నాయి. సో చెంప, వాడి పేరు భద్రవర్మ. ఇక్కడ కూడా పల్లవుల దగ్గర నుంచి అందరి పేర్లు వర్మలే కదా మన దగ్గర కూడా. సో అలాగే ఆలయం, భద్రేశ్వర ఆలయం ఏంటంటే ఇలాగా మన టెంపుల్ ఆలయం గోపురం ఎలా ఉంటుందంటే చేబ్రోల్లో ఒక టెంపుల్, చేబ్రోల్ కాదు చేజెర్ల కపోతేశ్వర ఆలయం అని ఉంటుంది. ఆ ఆలయం మోడల్లో ఉందన్నమాట. కపోత అంటే ఒక పడవ అనేసి కూడా ఇది ఉంది అలా. సో ఇన్ని పోలికలు ఉన్నాయి. అంటే కానీ మనం అలాగే అంటే మనం తెలుగు అని ఎలా గుర్తించగలిగావు నువ్వు? తమిళం కావచ్చు, కన్నడం కావచ్చు. ఇక్ష్వాకులు ఎక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళే కదా. ఇక్ష్వాకుల పేరే ఉంది భద్రేశ్వర టెంపుల్, పుష్పభద్రేశ్వర టెంపుల్, అక్కడ భద్రేశ్వర టెంపుల్. ఓకే,
ఆ లిపి 2 శాసనాల లిపి ఒకటేలాగా ఉంది. ప్లస్ వాళ్ళే రాశారు, మనం కాదు రాసింది. మన పుస్తకాలు ఎక్కడ దొరకదు, వియత్నాంలో చాములు మన వాళ్ళని ఎక్కడ చెప్పరు వీళ్ళు. కాకపోతే అక్కడ రాసింది ఏంటంటే 2nd century నాగార్జునకొండ లిపి లాగా ఇన్స్క్రిప్షన్ మోడల్లో ఉంది. సో అది దొరికింది, అది దొరికింది. ప్లస్ గోపురం కూడా చేజర్ల కపోతేశ్వర. అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపించారా? అక్కడ తెలుగు వాళ్ళు లేరు, కాకపోతే ఈ చాములు అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. చాములు కూడా ఏంటంటే వాళ్ళు అటుపక్క నుంచి చైనీలు వీళ్ళు దండయాత్రలు చేసేసి మొత్తం చెల్లా చెదురైపోయారు. కొంతమంది కాంబోడియాకి వచ్చారు, కొంతమంది అక్కడే ఉండిపోయారు. అలా ఒక 50,000 మెంబర్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. 50,000. కొన్ని విలేజెస్ ఉన్నాయి, చామ్ విలేజెస్ అని అంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా చేత్తో అన్నం తింటారు. వాళ్ళు ఎవరు చాప్ స్టిక్స్ తో తింటారు అందరూ. వీళ్ళ గురించి గొప్పగా చెప్తారన్నమాట. వీళ్ళ ఫొటోస్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ లో దొరికాయి. వీళ్ళు చేతులతో అన్నం తింటున్నారు మనలాగా. ప్లస్ ఇంకొకటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు 2 రకాలు ఉన్నాయి. కొంతమంది ముస్లిమ్స్ లాగా అయ్యారు, కొంతమంది బన్చామ్ ఇట్లా 2 రకాలు అనమాట అక్కడ. ఒక చాములు వాళ్ళు ఇప్పటికీ హిందువులు బ్రాహ్మణ పద్ధతులు వాడతారు, ఉపయోగిస్తారు అని రాస్తుంది. ప్రీస్ట్ కమ్యూనిటీ అని అంటారు వాళ్ళని. ప్రీస్ట్ కమ్యూనిటీ ఏంటి అవన్నీ కూడా నేను కొద్దిగా ఆలోచించాను. ఏంటి ఇవన్నీ కూడా ఇప్పటికీ వాళ్ళ పద్ధతులు ఇలాగే ఉంటాయి, చేతులతో అన్నం తింటాం. అలా 50,000 మెంబర్సే ఉన్నారు వాళ్ళు, ఎక్కువ మంది లేరు. వియత్నాం. సో ఇప్పుడు నువ్వు మనం పర్యటన అలా ఉంచుదాం. ఈ రీసెర్చ్, ప్రయాణాలు, ఏర్పాట్లు ఇవన్నీ ఓన్ గా చేసుకుంటావా? ఎవరిని సంప్రదించడము అట్లా ఏముండదు? ఎలా ఎక్కడికి వెళ్ళాలి అదంతా నువ్వే, రూట్ మ్యాప్ అంతా నువ్వే వేసుకుంటావు, నువ్వే రీసెర్చ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, మ్యూజియం వెళ్ళాలి, ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీ వెళ్ళాలి, అవన్నీ కూడా నేనే చేసుకుంటాను. వెళ్ళడం కూడా ఒకరితోనే వెళ్తావా? ఒక్కోసారి లేకపోతే మా హస్బెండ్ వస్తుంటారు సమ్ టైమ్స్, కొంచెం నేను ఒకదాన్ని వెళ్ళిపోతాను. సో అంటే నువ్వు ఫస్ట్ టేకప్ చేసి ఇట్లా వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు ఎందుకు మనకి ఇవన్నీ, అంటే నువ్వు ఆల్రెడీ యు ఆర్ డూయింగ్ ఏ జాబ్, అంటే ఫ్యామిలీ ఇదన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో దేశం వెళ్ళి ఇంత కష్టపడాలా అటు అనే ప్రశ్నలు ఏమైనా వచ్చాయా? ఎప్పుడు మా ఇంట్లో ఎవరు ఏమనలేదు. వెళ్తాను అంటే ఓకే అనే అంటున్నారు ఇప్పటి వరకు. ఇప్పటి వరకు శ్రీలంక 3 సార్లు వెళ్ళాను, మయన్మార్ 7 times వెళ్ళాను, థాయిలాండ్ 2 times వెళ్ళాను, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా 2 సార్లు ఒక్కొక్కసారి వెళ్ళాను. గ్రేట్. ఇది ఒక ప్యాషన్ కింద నువ్వు దీన్ని పెట్టుకున్నావు, దాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు అంతే. గ్రేట్. వాళ్ళు దానికి ఎవరు కూడా పెద్ద అబ్జెక్షన్ చెప్పరు. అదిగాక నువ్వు వర్క్ లో కూడా వర్క్ చేస్తూ మళ్ళీ చేస్తున్నావు. ఆఫీస్ వర్క్ ఎలాగో నడుస్తుంది 6:30 గంటలు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మామూలుగా మనం చాలా మంది ఏం చేస్తారు, టీవీ చూడటము ఏదైనా చేస్తారు. నేను అట్లా చేయను అనమాట. ఏదో బుక్ తీసుకొని కూర్చుంటాను, లేకపోతే ఆర్టికల్ ఉంటే చదువుతూ కూర్చుంటాను, లేకపోతే ఇట్లా బ్రౌజింగ్ చేస్తుంటాను. నాకు ఎప్పుడు ఇది తెలుగు మూలాల మీద ఉంటుంది. ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ ఏంటి అనేది ఇంట్లో ఉంటావు, ఎప్పుడు అదే ఉంటుంది. సమ్ టైమ్స్ రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి అంటుంటారు, బట్ నాకేంటో. నేను మొన్న కూడా చెప్పాను కదా, 2 weeks బ్యాక్ కూడా శ్రీలంక వెళ్ళేసి వచ్చాను. ప్రతిసారి నాకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, అరే నేను ఏం చేయట్లేదు ఇంకా, అదే బాధ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ శ్రీలంక వెళ్ళినప్పుడు 2012లో అప్పుడు అక్కడ ఒకళ్ళు అడిగారు అనమాట, అదే పాములు ఆడిస్తూ ఉన్నాడు ఒక అబ్బాయి. అక్క అనే అన్నాడు తను. అక్క మన తెలుగు వాళ్ళు పెద్ద ఉన్నారా అని అన్నాడు అనమాట. అంటే చాలా, అంటే వాళ్ళకి తెలీదు. 2012 అంటే అప్పటికి ఇంకా ఫోన్లు ఎక్కువ లేవు, శాటిలైట్ టీవీలు లేవు అక్కడ వాళ్ళకి. వాళ్ళు ఎట్లాగో తిరుగుతూ ఉంటారు, వీక్ ఒకసారి తిరుగుడే కదా వాళ్ళు, ఎక్కువ ఒక చోట ఉండరు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు కుదురుకొని ఉన్నారు. సో మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారా అంటే నాకు ఫస్ట్ ఎందుకు లేదు, చాలా మంది ఉన్నాం మనం అని అన్నారు. అంటే మన దాంట్లో ప్రేమదాస లాంటి వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. చాలా మంది ఉన్నారు ప్రేమదాస్ లాంటి వాళ్ళు 2 అని అన్నాను. అప్పటికి ఇంకా స్టేట్ డివైడ్ అవ్వలేదు ఫస్ట్ వెళ్ళినప్పుడు అని అంటే ఓకే అన్నాడు. ఇంకొక అతను ఏమన్నాడు, మా తాత సుబ్బడు, అతని పేరు సుబ్బడు, ఇప్పటికి సుబ్బడు అతని పేరు. ముత్తులక్ష్మి అని ఉంటుంది, తర్వాత లక్ష్మి అని ఉంటుంది. లక్ష్మి అనేది కామన్ నేమ్ మన తెలుగు లాగా. అతను అడిగాడు, అక్క ఇది మా తాత చెప్పేవాడు ఎన్టీఆర్ అని ఎవరో ఉన్నాడంటే కదా, మా తాత చెప్పేవాడు ఆ ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చి మా జీవితాలంతా బాగా చేస్తాడు అనేసి. ఆ ఎన్టీఆర్ వస్తాడా అన్నాడు 2012లో అది. సో నేను అప్పటి నుంచి అనుకుంటున్నా, ఎన్టీఆర్ చనిపోయారు, కాకపోతే నేను ఎవరినో ఒకరిని పెద్దవాళ్ళని తీసుకొస్తా, నేను పెద్దవాళ్ళని తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తా, మీ గురించి తెలిసేలా చేస్తా
అని చెప్పేసి వచ్చాను నేను. సో అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా చీఫ్ మినిస్టర్స్ని తీసుకెళ్ళాలి అనుకున్నా. అది మన పరిధిలోకి రాదో అర్థమైపోయింది. మినిస్టర్స్, సాంస్కృతిక డైరెక్టర్స్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళని ఎన్నిసార్లు అడిగాను, సార్ ఇట్లా ఉన్నారు అక్కడ వాళ్ళు రండి. మయన్మార్ అండ్ దీనికి శ్రీలంక చాలాసార్లు అడిగాను, సార్ మనం వెళ్దాం. పత్రికా ఎడిటర్స్ని అడిగాను, సార్ ఇట్లా ఉన్నారు రండి అని అంటే ఎవరు రాలేదు. అట్లాంటిది మండలి కృష్ణారావు గారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో నేను మండలి బుద్ధప్రసాద్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ మీరు హొసూరు వెళ్ళారంట, అంటే తమిళనాడులో తెలుగు వాళ్ళ దగ్గరికి, గుజరాత్ వెళ్ళారంట, బాంబే వెళ్ళారంట, అందరు తెలుగు వాళ్ళని కలుస్తున్నారు. శ్రీలంకలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు చాలా పేదగా ఉన్నారు. అఫ్ కోర్స్ వీళ్ళలాగా భారీగా మనల్ని సన్మానం అవన్నీ చేయలేకపోవచ్చు, కాకపోతే ఇంకా తెలుగు మాట్లాడుతున్నారు, చాలా పేదగా ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు వస్తే చాలా సంతోషపడతారు. అట్లాగే మీ నాన్నగారి గురించి మీరు గొప్ప పని చేసినట్టు కూడా అవుతుంది, ప్లీజ్ ఒకసారి రండి సార్ అని ఆలోచించండి అని రిక్వెస్ట్ చేశాను. ఒక 1 month బ్యాక్ అనమాట. సో ఆయన మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేశారు, ఓకే అమ్మా చూడండి వెళదాం మనం అని అన్నారు. సో ఆయన వచ్చారు. అట్లాగే తెలుగు యూనివర్సిటీ వాళ్ళని అడిగాను అనమాట నేను, సార్ వాళ్ళు తెలుగు కావాలి అని అంటున్నారు అని. వాళ్ళు ఒక లెటర్ రాశారు. యాక్చువల్లీ నేను మొన్న ఏప్రిల్లో వెళ్ళాను, మళ్ళీ సెకండ్ టైం అనమాట వెళ్ళటం. ఓకే. ఏప్రిల్లో వెళ్ళినప్పుడు నాకు తమిళ అంటే రామనాథపురం ఆ జిల్లాల నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు కలిశారు. బ్రిటిష్ పీరియడ్లో మైగ్రేషన్స్ అనమాట. వాళ్ళందరూ తమిళే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాకు తెలుగు కావాలి, ఇప్పుడు మాతో తెలుగు అయిపోతుంది, ఇంకెవ్వరికి రాదు, నాకే 2-3 మాటలు వస్తున్నాయి, ఇంక మా వాళ్ళకి ఎవ్వరికి రాదు, ఇంకా మేము పోతే అసలు మేము తెలుగు వాళ్ళు అనేది కూడా మర్చిపోతారు. సో మాకు తెలుగు కావాలి. వాళ్ళు వెళ్ళినప్పటికీ రాయటం అది కూడా అంత లేదేమో, అంటే ఆ జిల్లాల నుంచి వెళ్ళారు ఎక్కువగా. ఇప్పుడు బర్మాకేమో శ్రీకాకుళం, వైజాగ్ అటు నుంచి వెళ్ళారు కాబట్టి వీళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళు రాస్తారు, తెలుగు రాయడం వస్తుంది వీళ్ళకి, ప్లస్ మాట్లాడతారు. కానీ అక్కడ శ్రీలంక ఏంటంటే వాళ్ళు వెళ్ళడమే ఆ కింది జిల్లాల నుంచి వెళ్ళారనమాట. కానీ తెలుగు వాళ్ళే. తమిళనాడులో కూడా చాలా తెలుగు వాళ్ళే, తెలుగు ప్రాంతమే. సో అలా మర్చిపోయారు వాళ్ళు. అలా అడిగితే వాళ్ళు లెటర్ రాశారు తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి, మన సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ వాళ్ళకి లెటర్ రాస్తే వీళ్ళు స్పందించారు. సరే ఇట్లా మేము వెళ్తున్నాం, మండలి బుద్ధప్రసాద్ గారు వాళ్ళందరూ వస్తున్నారు, మీరు వస్తారా అంటే పాపం వాళ్ళు కూడా బీసీ గారు నేను వస్తానమ్మా అని ఆయన రిజిస్టర్ అందరూ వచ్చారనమాట. మేము ఇలా ఒక 7 మంది బృందం వెళ్ళాం. అలాగే వీర కళింగ అనే పుస్తకం ధీర్దాస్ విజయభాస్కర్ గారు చెప్పాను కదా, ఆయన వచ్చారు. ఆయన వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ మినిస్టర్ని కలిసాం మేము, బుద్ధ శాసన అండ్ కల్చరల్ మినిస్టర్ శ్రీలంక. ఆయనకి చెప్పారనమాట, సార్ ఇట్లా విజయుడు మావాడు ఆ బుద్ధ దంతాన్ని తీసుకొచ్చిన హేమమాలి మా తెలుగు అమ్మాయి, దంతవరం అమ్మాయి, అవన్నీ ఆయనకి చెప్తే ఆయన ఆశ్చర్యపోయారు. మనమైతే 2 రాష్ట్రాల మనం ఇది చేసుకోవాలి, ఒకసారి మళ్ళీ హిస్టరీని మనం రీఇన్వెంట్ చేసుకోవాలి అని ఆయన అన్నారు అనమాట. సో ఒక అడుగు ముందుకు వేసి ఒక్క అడుగు పడింది. ఎందుకంటే అక్కడ మినిస్టర్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు కూడా. సో వీళ్ళు తెలుగు క్లాసులు కూడా చెప్తామని ముందుకు వచ్చారనమాట. అది త్వరలో అవుతుంది. సో నేను వెళ్తున్నా, వస్తున్నా, రాస్తున్నా, బట్ ఇది కాదు, ఇంతకు మించి ఏదన్నా నాకు జరగాలి. నాకు ఇప్పుడు అంటే ఇన్నేళ్ల తర్వాత ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఊరికి నేను వెళ్ళడం, రావడం, రాయడం ఏంటంటే పేపర్ లాగా అయిపోతుంది. ఈరోజు పేపర్లు రాస్తున్నా, రేపటి పేపర్ బేస్డ్ కదా, అలా అయిపోతుంది ఆర్టికల్ కూడా. సో దానివల్ల అవ్వటం లేదు. సో వాళ్ళకి ఉపయోగం ఉండాలి, మనకి ఏదన్నా దానికి మించి ఏదన్నా అవ్వాలి అనే ఒక ఇది ఉండింది. అది ఈ ఐడియా వచ్చింది అనమాట. సో ఇలా తీసుకెళ్ళాను. ఇంకా తెలుగు పాఠాలు నేర్పించాలి శ్రీలంకలో, అదొకటి ఉంది. సో అదే అనుకున్నాను అనమాట. ఓకే. నెక్స్ట్ వియత్నాం తర్వాత ఇంకేమన్నా? ఇండోనేషియా. అక్కడ బాగా ఉంటారేమో మన వాళ్ళు ఎవరు లేరు. ఆ పేర్లు కూడా చూస్తే మేఘావతి, సుకర్ణపుత్రి అవన్నీ సంస్కృతం అదే కదా, మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ మనకి తెలుగు దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి కదా. అలా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఇండోనేషియా ఒకప్పుడు ఇండోనేషియా అంతా మనదే. నేను తెలుగు నేషియా అని అంటాను. ఎన్ని రాజ వంశాలు ఉన్నాయంటే అక్కడ అస్సలు లింగయ్య అని ఒకటి పేరు, ఏడు లింగయ్య, వాడు చాలా గొప్పవాడు, అర్జునుడు లాంటి వాడు అని వాడు రాసుకున్నాడు అనమాట. ఒక రాజు చాలా టెరిఫిక్, అతను సినిమాలు తీస్తారు చాలా అతని మీద. ప్లస్ ఒక రాజు మొన్న మోడీ వెళ్ళారు కదా ఇండోనేషియా, అక్కడ ప్రాంబనం అనేసి ఒక ప్లేస్కి వెళ్ళేసి వచ్చారు. అవన్నీ కట్టించింది మాతరం కింగ్డమ్. అతని రాజు పేరు సన్నా అనమాట.
సన్న రాజు, సన్న అనేది తెలుగు నుంచి వచ్చింది, లేకపోతే తమిళ్ కన్నా నుంచి వచ్చిందని రాస్తారు వాళ్ళు. సో ఇంకా మాతరం ఒక కింగ్డమ్, అట్లాగే శైలేంద్ర డైనాసిటీ, ఇంకొకటి తరుమనగరం అనేది ఏన్షియంట్. ఆ తరుమనగరం రాజులు అంతా పూర్ణవర్మ అని ఉంటాడు. తరుమనగరం వాళ్ళంతా సాలంకాయన సంబంధికులు అని వాళ్ళే రాస్తారు, అక్కడ రాసుకున్నారు ఆ చరిత్రలో. ఓకే, వాళ్ళు కూడా మేనరికం పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ప్లస్ వాళ్ళకి ఆ రాజుకు వచ్చే ఎక్కువ ఆదాయం కూడా కోళ్ళ పందాల నుంచి వచ్చిందంట. ఓకే, కోళ్ళ పందాలు కూడా తీసుకెళ్లారు అయితే. కోళ్ళ పందాలు చాలా ఫేమస్ ఇప్పుడు అక్కడ, ఇప్పుడు కూడా అవుతాయి అక్కడ. థాయిలాండ్ నుంచి అన్ని దేశాల్లో కోళ్ళ పందాలు అవుతున్నాయి ఇప్పటికి కూడా. సో అలాగే ఇంకొకటి ఏంటంటే బొజ్జనకొండ అని ఒకటి ఉంటుంది మన అనకాపల్లి దగ్గర. అది 2 floors, అంటే 2 అంతస్తులు ఉంది ఇప్పుడు, ఒకప్పుడు 4 అంతస్తులు ఉంది, 2nd century కట్టారు అది. అట్లాంటిది బొరబొదూర్ అని ఒకటి ఉంటుంది ఇండోనేషియాలో, అది 9 అంతస్తులు అనమాట. సో మారేమన్ రామారావు గారు అనేసి మన హిస్టరియన్స్ రాశారు ఇవన్నీ కూడా. ప్లస్ నేను ఇంకోటి చెప్పలేదు నీకు, నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేసావు అని అన్నావు కదా. నా ఈ ప్రయాణానికి అంతా మూలమైంది ఏంటంటే ప్రాచీనాంధ్రుల నౌకా జీవనము అనేసి భావరాజు వెంకట కృష్ణారావు గారు 1931లో పుస్తకం అది. అంటే అందులో అన్ని ఆయన ఆర్టికల్స్ ఉంటాయి. ఆ పుస్తకం ప్రేరణ. ఆయన ఏంటంటే లుక్ వెస్ట్ కాకుండా లుక్ ఈస్ట్ కూడా రాశారు. అసలు వెస్ట్లో కూడా మనకు ఈజిప్ట్, కాన్స్టాంటినోపుల్ అంతవరకు మన తెలుగు మూలాలు ఉన్నాయని రాశారు ఆయన. నేను ఇంకా అవన్నీ చూడట్లేదు. అంటే ఆయన అవన్నీ వెళ్ళి రాశారా లేకపోతే? లేదు, ఆ కాలంలో వెళ్ళడం కష్టం, శోధించి రాశారు. గొప్ప ఆయన, చాలా గొప్ప. నువ్వు మెల్లిగా ఆయన పుస్తకాన్ని తీసుకొని నేను అది యాక్చువల్గా రోడ్ మ్యాప్, అదే ఆ పుస్తకమే నాకు రోడ్ మ్యాప్, ప్రేరణలాగా అది పెట్టుకుని దాని ద్వారా వేసుకుంటున్నావు అంతా. సో ఇండోనేషియాలో తెలుగు వాళ్ళు ఎవరన్నా కనిపించారా? ఇండోనేషియా తెలుగు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్య 10 years వ్యాపారాల కోసం అటు ఇటు వెళ్ళిన వాళ్ళే, అంతకు మించి పాత వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కాకపోతే పాతవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ, అన్నీ మనవే. యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే అమరావతి ఉంది కదా ఇప్పుడు, అమరావతి సుధనుడు అనేసి అమరావతి వ్యాపారి కొడుకు పేరు ఒక సుధనుడు అని ఉండేవాడు అప్పట్లో. సో గండ వ్యూహం అని ఉంటుంది మన బౌద్ధ గ్రంథం అన్నమాట, అది గండ వ్యూహం అనేది. అందులో అదేంటంటే సుధనుడు అనే ఒక వ్యాపారి కొడుకు తను బోధిసత్వుడుగా మారడానికి ప్రయాణాలు చేస్తాడు. ఒక 50 మంది గురువులను కలిసి లాస్ట్కి బోధిసత్వుడు అవుతాడు. సో ఇదంతా కూడా అతని ప్రయాణము అంటే అమరావతిలో స్టార్ట్ అయ్యి అమరావతిలోనే ఎండ్ అవుతుంది. అదంతా కూడా అక్కడ బోరబొదూరులో చెక్కారు. 3 panelsలో 3 levelsలో ఉంటుంది అనమాట అతని స్టోరీ. ఏమో అవసరం, ఇప్పుడు మనకు 2nd centuryలో అమరావతిలో ఎలా ఉండేవాడు మనిషి, ఒక యువకుడు ఎలా ఉండేవాడు అంటే సుధనుడు స్టాచ్యూ తీసుకోవచ్చు. సుధనుడు స్టాచ్యూలు ఇట్లా తలపాగా ఉంటుంది, ఇంతవరకు పంచ కట్టుకొని ఉంటాడు. ఇవన్నీ అక్కడ దొరికి అక్కడ ఉన్నాయి, అవన్నీ అక్కడ ఉన్నాయి. అదే, సో మన వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్రాచీన వాళ్ళ గురించి అక్కడికి వెళ్ళాలి మనం అంతే. ఇక్కడెక్కడ లేవు, ఇక్కడెక్కడ చూడలేదు కదా నువ్వు. ఇక్కడైతే సుధనుడు కనపడలేదు. అంటే సుధనుడు ఉట్టి కథలలో ఉన్నాయి, కథలు గండవ్యూహం కథ రాసుంది ఇక్కడ కూడా, బట్ అతని స్టాచ్యూ అయితే ఇక్కడ దొరకలేదు, అక్కడ ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళావు? నెక్స్ట్ వెళ్ళలేదు ఇంకా. మారిషస్ అక్కడ అంతా వెళ్ళలేదా? మారిషస్ వెళ్ళలేదు, వాళ్ళే వచ్చారు. అయితే ఈ మధ్య నేనేమనుకుంటున్నాను, వీళ్ళు వస్తున్నారు ఏదో తెలుగు సభలు అవుతున్నాయి, లేకపోతే టూరిస్టులుగా ఇలా వస్తున్నారు. మయన్మార్ వాళ్ళు వచ్చారు, మారిషస్ వాళ్ళు వచ్చారు, శ్రీలంక వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం అని చేస్తున్నాను. దానికి ప్రెస్ వాళ్ళందరినీ పిలుస్తున్నాను. వీళ్ళు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఒక రకమైనటువంటి ఎక్స్పోజర్ వాళ్ళకి ఉంటుంది, ఇంటరాక్షన్ మనకు కూడా ఉంటుంది. సో మారిషస్ లో వాళ్ళు ఏంటంటే రాముల వారి పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఎంత పాడుతున్నారంటే రామ భజన అని అంటారు. ప్రతి ఫ్రైడే అందరూ కలిసి గుళ్ళలో పాడతారు. అంటే మారిషస్ చిన్న దేశం ఆఫ్ కోర్స్, కానీ ప్రతి గుళ్ళో కలిసి ఆ రోజు పాడతారు. ఆ ఊరు వాళ్ళందరూ కలిసి పాడుతున్నారు. అంతేకాకుండా అప్పటి 200 years బ్యాక్ వెళ్ళిన రామ భజన అది, అవే పదాలు. ఆ పదాలలో కొన్ని మారిపోయాయి, అయినా కూడా వాళ్ళు అలాగే పాడుతున్నారు అనమాట. ఆ పాడుతూ వాళ్ళకి యునెస్కో కల్చరల్ హెరిటేజ్ స్టేటస్ కావాలని ట్రై చేస్తున్నారు అనమాట తెలుగు రామ భజనకి. వెరీ గుడ్. సో వాళ్ళకి అంత మమకారం. ఇప్పుడు చాలా మంది వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటారు, పెంటయ్య అని ఉంటుంది,
సీతయ్య ఇట్లా ఉంటాయన్నమాట. వాళ్ళకి తెలీదు అలా. సో తెలుగుని అలా తెలియకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు. మనమేమో మర్చిపోతున్నాం అని అంటే మనం భాషని మర్చిపోతున్నాం, లేకపోతే భాషని అంటే మనం ఇక్కడే ఉంటాం కాబట్టి మనం అంతగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అరే యాన్సెస్ట్రల్ లాంగ్వేజ్ వాళ్ళకి. మా తాత చెప్పేవాడు, మా నాన్న చెప్పేవాడు, మా అవ్వ ఇలా మనకు గర్వంగా చెప్పుకుంటాం కదా. అలా మా నాన్న మాటలు, మా తాత మాటలు, మా అవ్వ మాటలు ఇవి అని అలా ప్రాణంగా చూసుకుంటున్నారు, తెలుగుని అలా కాపాడుకుంటున్నారు. కాకపోతే ఈ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. అదే మనకు వాళ్ళకి అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు ఏంటి శాటిలైట్ ఛానల్స్, టీవీ ఛానల్స్, యూట్యూబ్ అన్నీ వచ్చేసి సో తెలుగుని చూస్తున్నారు, తెలుగు సినిమాలను ఫాలో అవుతున్నారు, తెలుగుని అయితే మర్చిపోవట్లేదు. ఒక ఆవిడ చెప్పారు నాకు, మయన్మార్ ఆవిడ, అసలు మనకు నల్లపూసలు ఉంటుందని తెలియదు, జీలకర్ర బెల్లం పెడతారని తెలీదు, సినిమాలో తెలుసుకున్నాను. ఓకే. ఎందుకంటే వాళ్ళకి పురోహితులంతా తమిళ పురోహితులు అన్నమాట. వాళ్ళకి జీలకర్ర బెల్లం ఉండదు. సో ఈ తెలుగు సినిమాల్లో చూసి నేను ఇలా జీలకర్ర బెల్లం మేము నేర్చుకుంటున్నాం ఇప్పుడు, కొద్దిగా టీవీల ద్వారా సినిమాల ద్వారా కూడా నేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు పద్ధతులు. సో అలా అవుతుంది అన్నమాట. బాగుంది. అయితే ఇప్పుడు నువ్వు మొత్తం నువ్వు తిరిగిన ప్రదేశాల గురించి, అక్కడ తెలుగు వాళ్ళ గురించి బుక్స్ కూడా రాసావు కదా. ప్రస్తుతానికి ఒక బుక్ వచ్చింది, జగమనేలిన తెలుగు. అందులో మెయిన్ గా ఉన్న థీమ్ ఏంటి? అందులో మెయిన్ అంటే ఇదే, నా ట్రావెల్సే ఉంటుంది. ఆ పుస్తకం ముందు మాటలోనే రాశాను నేను. ఇందులో 80% నిజం, 20% ఫిక్షన్ అనేసి, చారిత్రక అన్వేషణ అనేది దానికి టైటిల్. ప్లస్ కాకపోతే నేను అది చేశాను అనమాట. 80% ఏంటంటే ఇన్ని కంట్రీస్ ఒకే పుస్తకంలో చెప్పాలనేసి కొద్దిగా ఫ్రీడమ్ తీసుకొని ఫిక్షనల్ క్యారెక్టర్స్, ఫిక్షనల్ ఇవి ఉంటాయి, ఒక స్టోరీ లాగా, నవల. అది యాక్చువల్ గా నవల లాగా అందరికి ఈజీగా అర్థమయ్యేలాగా చేశాను. అది బాగా పాపులర్ అయింది. చాలా ఫస్ట్ ఎడిషన్ అయిపోయి సెకండ్ ఎడిషన్ వచ్చింది రీసెంట్ గా. అలా అన్నమాట. ఇంకో బుక్ ఏదో రాస్తున్నానని చెప్పావు. నెక్స్ట్ ఇప్పుడు వస్తోంది, ప్రింటింగ్ వెళ్ళింది. ఇది కూడా తెలుగు వాళ్ళ గురించి. ఇదేంటి జగమనేలిన తెలుగు ఏమవుతుందంటే మొత్తం బయట ఉన్న వాళ్ళ గురించి, బయట కంట్రీస్ లో ఉండే వాళ్ళ గురించే ఉంటుంది. ఈ కొత్తగా వచ్చేది చరిత్రపై తెలుగు సంతకం. ఈ చరిత్రపై తెలుగు సంతకం మన వాళ్ళు ఇక్కడి నుంచి అంటే ఇక్కడే ఉండి 2000 years, ఈ 2500 years నుంచి మనం సాధించిన ఘనతలు ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. తెలుగు వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళవి. అదంతా ఫిక్షన్ కాదు, సీరియస్ గా ఆర్టికల్స్, ఫ్యాక్ట్స్ తో ఉంటుంది. ఎందుకంటే అది ఫిక్షన్ అయ్యేసరికి నవల చాలా మంది ఏమన్నారు, లైట్ తీసుకుంటారు, ఏదో నవల ఏదో ఊహించి రాశారు, సో సీరియస్ తీసుకోరు. సో మీరు అలా కాదమ్మా, మీరు మామూలుగా ఫిక్షన్ కాకుండా ఆర్టికల్స్ లాగా రాస్తే అది కొద్దిగా వాల్యూ వస్తుంది, ఇంకొద్ది వాల్యూ పెరుగుతుంది దానికి అని అన్నారు కొంతమంది. మన విజయవాడలో ఉంటారనమాట. సో రమేష్ బాబు గారు అనేసి ఆయన అడిగారు అనమాట. సో దాని గురించి పెద్ద ఆయన అయిపోయారు. యాక్చువల్గా ఫస్ట్ పుస్తకం ఆయనే తీసుకొచ్చారనమాట, అమ్మనుడి అనేసి. అమ్మనుడి అలా. ఇప్పుడు నీకు ఈ ప్రయాణంలో ఒక భాషాపరంగా కానీ అక్కడ నీకు ఒక అండగా నిన్ను గైడ్ చేస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అక్కడైతే ఎవరు లేరు, మనం వెళ్ళిపోవడమే. ఇక్కడ అంటే ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు యాక్చువల్గా, మా అన్న అని చెప్తాను నేను, సామెన్ రమేష్ అని ఉన్నారనమాట. ఆయన ఆంథ్రోపాలజిస్టు. ఆయన కూడా చాలా దేశాలు తిరిగారు. ఆయన ఏంటంటే ఆంథ్రోపాలజీ కదా, ఆ యాంగిల్లో ఆయన వెళ్తూ తెలుగుని చాలా, తమిళనాడులో కూడా తెలుగుని రివైవ్ చేసిన వ్యక్తి అతను. సో శ్రీలంక వాళ్ళని కూడా మలేషియా తీసుకెళ్ళి ఈ మధ్య అక్కడ తెలుగు నేర్పించుకొని వచ్చారు 1 month పిల్లల్ని, యంగ్ పిల్లల్ని, అలా స్కూల్లో ఉండే పిల్లల్ని. అయితే నాకేంటంటే ఈ దారి ఆయన చెప్పింది ఒకటే అనమాట, అమ్మ ఈ దారి మనం ఒకళ్ళే ఉంటాం, మనకి వెనక ముందు ఎవరు ఉండరు, చాలాసార్లు నిరాశ అవుతుంటుంది, మనం వద్దులే అని మానేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఒక 100 ఏళ్ళ తర్వాత, 1000 ఏళ్ళ తర్వాత ఎవడో ఒకడు వస్తాడు, వాడు తెలుగు జాతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. మనం రాసే పుస్తకాలు వాడికి గైడ్గా అవుతాయి. సో అందుకని మనం ఆగొద్దమ్మా, నీకు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు నువ్వు చేస్తూనే ఉండు, ఆగొద్దు. చాలా మంచి మాట చెప్పారు అని ఆయన చెప్పారనమాట, సామెన్ రమేష్ అనేసి. అసలు నువ్వు తెలుగులో నువ్వేమైనా డిగ్రీ చేసావా? నాకు తెలిసి నువ్వు బిఎల్ చదివావు కదా, డిగ్రీ లా చేసావు. చాలా అసలు నువ్వు లా చేసి జర్నలిస్ట్ గా మారి తర్వాత మళ్ళీ తెలుగులోకి దూకడం అనేది చాలా గ్రేట్ నిజంగా. హిస్టరీ
హిస్టరీ. లాంగ్వేజ్ కాదు నేను అదే చూస్తుంది, లాంగ్వేజ్ కాకపోయినా కూడా తెలుగు జాతి. అంటే తెలుగు జాతి అనేసరికి నువ్వు వాళ్ళ భాష బట్టే కదా మనం గుర్తుపట్టేది అక్కడికి వెళ్ళి, కరెక్ట్. కల్చర్ భాష. అవును, సో ఆ రకంగా చూస్తే తెలుగు భాషకు కూడా నువ్వు తీసుకెళ్తున్నావు, ఎక్కడెక్కడుందో ఆ భాష మూలాలు వెతుకుతున్నట్టే కదా. అవును, అవును. సో ఆ రకంగా నీ కృషికి వచ్చిన గుర్తింపు ఏమైనా ఏంటి? గుర్తింపు అంటే అవార్డులు ఇచ్చారు, తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్ అచీవర్ అవార్డు ఇచ్చారు. అలాగే నాకు తాపీ ధర్మారావు గారు అవార్డు వచ్చింది. అట్లాగే అవార్డులు వచ్చాయి, గుర్తింపు వచ్చింది, బానే ఉంది. ఇది అందరూ డిపి అనురాధ అంటే అందరూ గుర్తుపట్టుకుంటారు. ఓకే. ఓ అమ్మ మీరే కదా, అమ్మ మీరే కదా అని అంటారు, అలా అన్నమాట. అంటే ఇది అది నీకు సంతృప్తి ఇచ్చిందా ఈ గుర్తింపు నువ్వు చేసిన కృషి? అంటే నేను చెప్పాను కదా, నాకు గుర్తింపు నా కోసం చేయట్లేదు, ఇది మన జాతి కోసం చేస్తున్నా, ఇంకా పెద్ద లెవెల్లో జరగాలి. ఒక ఆయన ఉండేవారు, నంద్యాల నారాయణ రెడ్డి గారు అనేసి, ఆయన ఇప్పుడు లేరు, హొసూరులో ఉంటారు, తమిళనాడు అన్నమాట. అమ్మ నువ్వు మన జాతిలో పుట్టావు అమ్మ, నువ్వు పక్క జాతిలో ఏ కన్నడలోనో ఏ తమిళ్లోనో పుడితే ఎక్కడో ఉండేదాన్ని, అసలు నిన్ను ఎక్కడో అసలు చూసుకునేవాళ్ళు అని అంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా భాషాభిమానం. అవును. సో మనకు భాషాభిమానం లేదు, అందుకని ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు, నీతో చేతులు కలపట్లేదు అని ఆయన బాధ అనమాట. తెలుగు అంటే అందరికి అభిమానం ఉంటుంది, కానీ దాన్ని వెలుగులోకి తెచ్చే వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేద్దాం అని కూడా ఉంటే బాగుంటుంది అంతే. అది మనం ఏంటంటే నేను చెప్పాను కదా, ఇంకా యూనివర్సిటీస్ చేస్తే ఇంకా చాలా, నేను పెరిఫరల్గా పైన నాకున్న రిసోర్సెస్తో చూస్తేనే నాకు ఇంత తెలుస్తుంది. ఇంకా యూనివర్సిటీస్ అంటే డైరెక్ట్గా యూనివర్సిటీస్కి లెటర్స్ రాసుకోవచ్చు, అదే గవర్నమెంట్ అయితే ఈ సాంస్కృతిక అకాడమీ వాళ్ళు డైరెక్ట్గా లెటర్స్ రాసుకోవచ్చు, వచ్చి మా వాళ్ళు వస్తారు, చదువుకుంటారు, స్టడీస్ చేస్తారు అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కదా. అక్కడ యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి, అక్కడ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, ఆ లెవెల్లో ఎందుకు చేయట్లేదు అనేసి నా బాధ అనమాట. ఇంకా చేయాలి, ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ ఇంకా శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పుడు భద్రేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, వియత్నాం, అలా ఆల్రెడీ ఇంకా అది చాలా, అంటే అక్కడ కార్పెట్ బాంబింగ్లో, అమెరికన్ బాంబింగ్లో పోయిందనమాట, అమెరికా యుద్ధంలో చాలా పోయింది. కాకపోతే ఆ ఇటుకలు అవన్నీ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద ఇటుకలు, శివలింగాలు ఉంటాయి, అవన్నీ చూస్తే అసలు కాల్చిన ఇటుకలు. ఇక్కడ కూడా నాగార్జున కొండలో కూడా కాల్చిన ఇటుకలతోటి ఆ గుడి కట్టారనమాట, సేమ్ అక్కడ కూడా కాల్చిన ఇటుకలతోటి గుడి కట్టారు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ప్రతి చోట ఒకలాంటి, వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా వెళ్తాను, ఇది మనది ఇది మనది ఇది మనది అని వెళ్తాను. వచ్చేటప్పుడు మాత్రం అయ్యో సారీ నేనేం చేయలేకపోతున్నాను, సారీ అది అసలు కళ్ళల్లో నీళ్ళు అలా వస్తూ ఉంటాయి అనమాట. అరే సారీ, ఆ చామదేవిని చూసినప్పుడు నాకు ఎంత ఎమోషనల్ అయిపోయాను అసలు. అరే అమ్మ వీళ్ళెవరో నువ్వెవరో మాకెవరికి తెలియదు, కానీ వీళ్ళందరూ నీ గురించి పిల్లలు కావాలని, చదువుకోవాలని, జాబ్ రావాలని, ఇల్లు కట్టాలని, ఈవెన్ గృహప్రవేశాలు అయితే కూడా ఆవిడ గోల్డ్ స్టాచ్యూస్ ఇస్తారు తెలుసా, ఇంత చిన్నవి ఉన్నాయి. షాపులో ఎక్కడ చూసినా అవే సిల్వర్, అంటే సిల్వర్ ఇవి ఉన్నాయి, ప్లస్ కీ చైన్స్ ఉన్నాయి. అట్లా గృహప్రవేశం అయితే ఆమె స్టాచ్యూ ఇస్తారంట. మన దేశపు రాణి మరి చెప్పాలంటే అంత మూలాలు ఉన్న రాణి. సో వాళ్ళని అంత నెత్తిన ఎక్కించుకొని చూస్తున్నారు, మనం ఏం చేయట్లేదు. నేను ఇంకేం చేయగలను, నేనైతే నీ గురించి చెప్తాను, అందరికి నీకు తెలిసేలేగా, అందరికి నువ్వు తెలిసేలా నేను చేస్తాను. వెంకటరంగమ్మ కూడా, శ్రీలంక రాణి కూడా అంతే, ఆ రాజు కూడా అంతే, వాళ్ళ గురించి మనకు తెలియదు. జస్ట్ 200 years 1815లోనే వాళ్ళని కబ్జా చేశారు, అంటే బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు వాళ్ళ రాజ్యాన్ని. సో మనం తెలుసుకోలేకపోతున్నాం. కీర్తిశ్రీ అంతే, కీర్తిశ్రీ ఇలాగే చెప్తూ వస్తాను అనమాట. కానీ ఏమైనా చేస్తాను, ఇంకా నాకు హోప్స్ ఉన్నాయి, ఇప్పుడు కాకపోయినా రేపొద్దునైనా ఏదో ఒకటి అవుతుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా చెయ్యాలి కూడా నువ్వు. అయితే ఒక్క ప్రశ్న, ఈ మొత్తం మీద చూసావు కదా మహిళల పరిస్థితి, నువ్వు చేసిన ప్రాంతాల్లో తెలుగు వాళ్ళలో పర్టిక్యులర్ వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ చదువు సంధ్యలు, అక్కడ ఉమెన్ పరిస్థితి ఎలా ఉంది? ఉమెన్ అని అంటే మయన్మార్, వియత్నాం, ఇక్కడ అంతా కూడా ఉమెన్ చాలా మంచి పరిస్థితిలో ఉన్నారు. మయన్మార్లో అయితే ఒక ఆవిడ చెప్పారు, పెద్ద ఆవిడ, ఆమె పేరు సింహాచలం, 80 years దాటి నన్ను కలిసినప్పుడే ఆమె అనింది, బర్మా నిండా మంచిదమ్మా. ఆమె అక్కడే పుట్టి పెరిగింది, ఇప్పటి వరకు ఆమెకి తెలుగే వస్తుంది, వేరే భాష రాదనమాట. చనిపోయారు, ఈ మధ్య లేరు, ఈ మధ్య చనిపోయారు. ఎందుకు తెలుగు అవసరం రాలేదమ్మా అని అంటది అనమాట ఆవిడ. బర్మా చాలా మంచి దేశం, నువ్వు అర్ధరాత్రిలో నీకేం ప్రాబ్లం కాదు, మన ఇండియాలో సేఫ్, చాలా సేఫ్. ఆడవాళ్ళందరూ చాలా మంచి పరిస్థితిలో ఉన్నారు. యాక్చువల్లీ ఆ దేశాలలో ఎక్కడ షాప్కి పోయినా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును, చాలా కష్టజీవులు, బాగుంటారు కూడా.
ఒక వియత్నాంలో విచిత్రంగా ఒక షాప్కి వెళ్ళాం. యాక్చువల్గా మేము నెక్స్ట్ డేకి మేము ట్రావెల్ కోసం వెళ్ళాం అనమాట. మాకు నెక్స్ట్ డే మాకు టూర్ బస్ కావాలి, అదే వ్యాన్ కావాలి అని అడగడానికి వెళ్తే ఆవిడ ఫ్రంట్ ఆఫీస్లో ఉంది. ఆవిడ చెప్తున్నా ఇది ఉంది, ఈ వ్యాన్ వస్తుంది, లేకపోతే మీకు బస్ కావాలా, ఇంత అవుతుంది, అన్నీ లెక్కలేసేస్తుంది. అయితే మేము ఓకే అని చెప్పి అడ్వాన్స్ అడిగింది, డబ్బులు ఇచ్చాము. ఆవిడ దగ్గర చైన్ లేదు, డాలర్స్కి చైన్ లేదు. సో లోపలికి వెళ్ళి ఇట్లా తొంగి చూస్తుంది. తొంగి చూసి ఏదో మాట్లాడింది. నేను కూడా ఇలా తొంగి చూస్తాను, ఆమెతో పాటు ఇలా తొంగి చూస్తే లోపల వాళ్ళ ఆయన సింక్ తిన అంట్లు అడుగుతున్నారు. సో ఆడవాళ్ళు అలా ఉన్నారనమాట. అంటే అంత ఈక్వల్ వరకు ఈక్వల్. సో చిన్న పెద్ద అలా ఏం లేదు, ఈక్వాలిటీ ఉంది అక్కడ, అంతా ఉంది. కొద్ది ఎక్కువే ఉంది తెలుగు అంటే ఆడవాళ్ళకి. సో ఓవరాల్ గా అక్కడ లేడీస్ పరిస్థితి బాగానే ఉంది. స్కూల్ డొమెస్టిక్ అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేను చూసిన కుటుంబాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. చదువుకుంటున్నారు మెల్లిగా. శ్రీలంకలో అయితే ఇంకా చదువుకోవట్లేదు. మొన్న మేము కలిసిన వాళ్ళని ఎంతమందికి స్కూల్కి వెళ్ళారు అని అడిగితే 3 చేతులు చెప్పారు. అదే ఒకళ్ళు 3వ తరగతి, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి అయితే 5వ తరగతిలో ఆపేసాను అంది. ఒక ఆయన అయితే 3వ తరగతి చదువుకున్నారు. అయితే మరి నువ్వు మొన్న ఒక బృందాన్ని తీసుకుని వెళ్ళానన్నావు కదా, ఆ బృందం తరఫున ఏమైనా హామీ అట్లా ఏమన్నా ఇచ్చారు? అదే తెలుగు యూనివర్సిటీ వాళ్ళు తెలుగు నేర్పిస్తామన్నారు. ఓకే, అదొకటి హామీ అన్నమాట. నెక్స్ట్ నీ లిస్ట్ లో ఉన్న దేశాలు ఏంటి? చాలా లిస్ట్లో ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ ఏమనుకోవట్లేదు. బట్ అంటే జపాన్ వెళ్ళాలి. జపాన్ వెళ్తే అది జపాన్ లో కూడా ఉందా? అది ఉంది. అంటే దొరికిందా లింక్ దొరికింది. వీటన్నిటికీ ఒక లింక్ బౌద్ధం దొరుకుతుంది నాకు. బౌద్ధం కూడా ఉంది. బౌద్ధం నుంచి వీళ్ళందరూ అట్లా వెళ్ళుంటారని అనుకోవచ్చా? బౌద్ధం కంటే ముందే వెళ్ళారు. 5th century. అంటే బౌద్ధం కూడా వెళ్ళింటుంది, బట్ అమరావతి బుద్ధుడు కూడా ఉన్నారు కదా ప్రతి చోట, అది కూడా ఉంది. వీళ్ళలో ఎక్కువ మంది కూడా బౌద్ధం కూడా అవును, బౌద్ధ ఫాలోవర్స్ ఉన్నారు. సో అది జపాన్ ఒకటి ఉంది, ఇంకా ఫిలిప్పీన్స్ ఒకటి ఉంది. ఫిలిప్పీన్స్ లో కూడా ఇట్లా మన అహికుంతలాగా ఒక తెగ ఉంది, వాళ్ళు ఇప్పటికి తెలుగు మాట్లాడతారు అనేసి. ఆయన 1975లో విశ్వనాథ్ సత్యనారాయణ కూడా రాశారనమాట. ఆయన తెగలాగని ఫిలిప్పీన్స్ ఇప్పుడు మార్చేశారు, ఫిలిపోన్స్ ఏదో మార్చారు. సో ఆ తెగలాగ్ అనేసి వాళ్ళ భాష. సో వాళ్ళని తెలుగు దగ్గరగా ఉంది అని ఆయన అన్నారు. బట్ ఒక తెగ ఇప్పటికీ తెలుగు మాట్లాడతారంట. అది కొండల్లో గుట్టలు ఎక్కడో ఉన్నారు ఆదిమ జాతి వాళ్ళు. వాళ్ళని ఎతకాలి అని అనుకుంటున్నాను. కాకపోతే ఈ ఫిలిప్పీన్స్, జపాన్ చాలా దూరం అయిపోయాయి. నువ్వే రిసోర్స్ అన్ని సరిపోవట్లేదు, ఖర్చులన్నీ నువ్వే పెట్టుకుని వెళ్తావు. ఇంత జరిగాక, ఇంత కృషి చేశాక కూడా నీకు ఎటువంటి సపోర్ట్ రాలేదా? అంటే ఒక గవర్నమెంట్ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, కొంతమంది తెలుగు సంఘాలు, భాషా సంఘాలు వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మీరు వెళ్ళండి మేము స్పాన్సర్ చేస్తాం అలా ఎవరు అనలేదు. ఎవరు నువ్వు అడగలేదు? నేను అడగలేదు అని అంటే నేను చేసే కనిపిస్తుంటుంది కదా, నేను చెప్తుంటాను ప్రతి ఇంటర్వ్యూలో, బట్ ఎవరు రాలేదు. ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళైనా రావాలి కదా. కాకపోతే 2-3 ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ రాసి పంపించాను, కానీ దానికి కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. ఓకే, అలా వస్తుందేమో, వస్తుందని ఆశిద్దాం. వచ్చినా రాకపోయినా నేను చేసేది చేస్తాను. అది ఆయన ఎవరో చెప్పారు కదా నీకు, నీ కృషి నువ్వు సాగిస్తూ ఉండాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ. ఇవాళ మా స్టూడియోకి వచ్చి నువ్వు తెలుగు జాతి అభివృద్ధి కోసం, అంటే ఎక్కడెక్కడ తెలుగు జాతి మూలాలు ఉన్నాయో కనుక్కొని ఇలాగా అందరికీ చెప్పి దాని గురించి పుస్తకాలు రాసి కృషి చేస్తున్నావు. నీ ఆశయం ఫలించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు కూడా మీ ధాత్రికి వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో ఏదో ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూద్దాం, ఈ ఇంటర్వ్యూ చూసైనా ఎవరైనా స్పందిస్తారేమో. తప్పకుండా అందరూ స్పందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.